అమ్మవారి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. అందరూ మరోసారి దండం పెట్టుకుని మీ కోరికలు నెరవేరాలని వేడుకోండి. అమ్మా దుర్గమ్మ తల్లి, లక్ష్మి జీవితం చక్కదిద్దుకుంది. వాళ్ల మధ్య ఇంకేం గొడవలు రాకుండా ఆశీర్వదించమ్మా. భద్రావతి, భద్రావతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? నేను బాగున్నాను ప్రమీల, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను భద్రావతి. నువ్వు కూడా అమ్మవారికి బోనం తీసుకొచ్చావా? అవును భద్రావతి, చూస్తుంటే నువ్వు కాకుండా మీ కోడలు బోనం తీసుకొచ్చినట్లుంది. అవునండి, భద్రావతి ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తన కోడలు లక్ష్మీయే చూసుకుంటుంది. మొదటిసారి బోనం ఎత్తుకున్నా చిన్న పొరపాటు కూడా జరగకుండా అమ్మవారికి బోనం సమర్పించింది. అవునండి, ఇందాక ప్రదక్షిణలు చేస్తుంటే అమ్మాయి బోనం ఎత్తుకురావడం చూశాను. తను బోనం తీసుకొస్తుంటే పక్కనున్న భద్రావతిని కూడా నేను చూడలేదు. ఇంతకీ నీ పేరేంటమ్మా? లక్ష్మీ పిన్ని గారు. పేరుకు తగ్గట్టుగా లక్షణంగా ఉన్నావమ్మా. నువ్వు కోడలవడం మీ అత్తయ్య అదృష్టం. లక్ష్మి నా కోడలవడం నా అదృష్టం కాదు ప్రమీల, అంతా నా దురదృష్టం. భద్రావతి, నీ కోడలు రావడంతో నీకున్న బాధ్యతలన్నీ తీరిపోయినట్టున్నాయి. నువ్వు మనవన్నో మనవరాల్లో ఎత్తుకొని ఆడించడమే మిగిలింది భద్రావతి. అమ్మా లక్ష్మి, మీ అత్తయ్యకి మనవన్నిస్తే నీ బాధ్యత తీరిపోతుంది. మీ ఇంటికి వారసునిమ్మని అమ్మవారిని వేడుకో. అరే, హరి చేతిలో బాబున్నాడు, నేను చూడనేలేదు. అయితే నేనే పొరపాటు పడ్డానన్నమాట. భద్రావతి, నువ్వప్పుడే నానమ్మ వైపోయావన్నమాట. అయ్యో అత్తయ్య, ఆ బాబు హరిలక్ష్మిల కొడుకు కాదు, అసలు మా అమ్మకి మనవడే కాదు. ఏమంటున్నావు త్రిపుర? నిజంగానే వాడు నా మనోడు కాదు ప్రమీల, వీళ్ళకి దారిలో దొరికాడు. ఓ, నా కొడుకు కోడలు వీడిని ఇంటికి తీసుకొచ్చారు. ఇంకో 2 రోజులు మాత్రమే మా ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేసి వస్తారు. ఏదైతేనే నా కొడుకు కోడలు మంచి పని చేశారు. భద్రావతి, ఒకసారి ఇలారా. ఏంటి ప్రమీల? మీరిప్పుడు జాగ్రత్తగా ఉండాలి భద్రావతి. ఆ పిల్లాన్ని తొందరగా అనాథాశ్రమంలో వదిలిపెట్టమని చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాబుని ఇంటికి తీసుకొచ్చారు. బాబుని ఆడిస్తూ లాలిస్తూ వాడి మీద ప్రేమని పెంచుకుంటే రేపొద్దున నీ కొడుకు కోడలు పిల్లలు వద్దనుకునే అవకాశం ఉంది. ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ముందు ఎక్కడి నుంచో బాబుని గాని పాపని గాని ఇంటికి తెచ్చుకోవడం, తర్వాత వాళ్ళని దత్తత తీసుకోవడం, ఇలా చేయడం నీకిష్టమా చెప్పు? లేదు లేదు, చూడు ప్రమీల, అయినా ఎవరో అనామకుణ్ణి నా మనవడిగా నేనెందుకు ఒప్పుకుంటాను? అందుకే చెప్పేది, నీ మనవడంటే హరి రక్తం పంచుకొని పుట్టినవాడే అయ్యుండాలి. అర్థమైందా? నాకు అర్థమైంది ప్రమీల. చూడు, అంతేకాదు, నా కొడుక్కి కూడా అర్థమయ్యేలా చెప్తాను. సరే భద్రావతి, మీ కుటుంబాన్ని చూస్తే సంతోషంగా అనిపించింది. మీరు కూడా వీలు చూసుకుని మా ఇంటికి రండి. సరే పద. సరే మరి నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. సరే ప్రమీల, మనం కూడా బయలుదేరదాం. ఇంట్లో చాలా పనులున్నాయి కదా. ఆహా, వంటలన్నీ అదిరిపోయాయి. ఎంత తింటున్నానో ఏం తింటున్నానో తెలియకుండా తినేశాను. ఇప్పుడేమో పొట్టపగులు దేవుని భయంగా ఉంది. ఒరే కిరణం, ఇప్పుడు ఏం చేయాలరా?
ఏదైనా మార్గం ఉంటే చెప్పరా. అబ్బా, వినాయకుడు కూడా నీలాగే కడుపు నిండా అరగించి తర్వాత ఆలోచించాడంట. ఆయన దేవుడు కాబట్టి నాగదేవత కడుపును చుట్టుకుని కంట్రోల్ చేసింది. కానీ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు నానా? నానా, ఇలాగే కూర్చుంటే కడుపు ఇంకా భారం అవుతుంది. పైగా తినగానే రెస్ట్ తీసుకోకూడదు. కాసేపు అలా వాకింగ్ చేస్తే మంచిది. రండి, అందరం కలిసి కాసేపు వాకింగ్ చేద్దాం. అయ్యో ఇప్పుడు వాకింగా? మా వల్ల కాదన్నయ్య. నీ వల్ల కాదు అంటే కుదరదమ్మా, నడవాల్సిందే. అమ్మో, వీళ్ళందరినీ వాకింగ్కి తీసుకురా. రాతయ్యా, వస్తున్నా. అబ్బా, అబ్బా, అబ్బా. హరి, రామమ్మ. నాకు నా కాబోయే కోడలికి కొంచెం ప్రైవసీ కావాలి. ఎందుకంటే తనతో నేను కష్టసుఖాల గురించి మాట్లాడాలి. రామమ్మ. అవునా? అయితే జాగ్రత్త పెద్దమ్మా. మళ్ళీ నీ కష్ట సుఖాలు విని ఆ అమ్మాయి భయపడి పారిపోతుందేమో. లక్ష్మి కూడా పాత్రలు తోమడానికి టైం అడిగింది. మీతో పాటు లక్ష్మికి కూడా పర్మిషన్ ఇస్తున్నాను. ఓకేనా? పద నాన్న. కూర్చోమ్మా. నాకు భోజనం చేయగానే కిళ్ళి వేసుకోవడం అలవాటు. అందుకే వాకింగ్కి వెళ్ళలేదు. ఎలాగో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, నీతో మాట్లాడాలనుకున్నాను. నేను కొంచెం హెవీగా తిన్నప్పుడు ఆకు వక్క తీసుకొని కిళ్ళి తయారు చేసుకొని తినటం అంటే చాలా ఇష్టం. నీకు కూడా కిళ్ళి తయారు చేసి ఇమ్మంటావా? అంటే నాకు పెద్దగా అలవాట్లేదండి. ఒక్కసారి నేను ప్రిపేర్ చేసిన కిళ్ళి తింటే తర్వాత డైలీ నువ్వు ఇదే కావాలంటావు. అమ్మా లక్ష్మి, ఆకు ఒక్కలిటి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. ఏంటి అత్త కొడులు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఇలాంటప్పుడు ఈ ఆకు వక్క తిని మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరు. ఏంటి లక్ష్మి, ఇందులో సున్నం కలపలేదు? అయ్యో చూసుకోలేదత్తయ్య. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగుండి అత్తయ్య. అమ్మ లక్ష్మి, ఈ సున్నం ముట్టుకుంటే నాకు స్కిన్ ఎలర్జీ వస్తుందమ్మా. నేను చెప్తాను, నువ్వలా కిళ్ళి తయారు చేస్తావా? అయ్యో అది మీరు అంతలా అడిగాల అత్తయ్య. నాకు కూడా కిళ్ళి చేయడం వచ్చు, నేను చేస్తాను. ఇలా ఇవ్వండి.